చంద్రప్రసాద్ దేవరపల్లి. చాలా రోజులైంది. ఆదివారము అంతా శ్రీశైలం అయితే కొంచెం బాగానే రష్గానే ఉంది. జాగ్రత్తగా రండి. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాతకాలం నుంచి ఇప్పటి వరకు కూడా, లేదంటే అది ఏ సెక్టార్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఫార్ములా మాత్రం ఒకటే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్నవి మార్చి కొంచెం అబ్బా సూపర్ అనేటట్లు ప్రతి ఒక్క దానిలో కూడా అదే జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు సినిమాలు తీసుకుంటే అప్పుడెప్పుడో గుండమ్మ కథ తీసుకుందాం. గుండమ్మ కథలో గుండమ్మ ఇంటికి రామారావు వెళ్ళి మారువేషంలో అట్లా వెళ్ళేసి అక్కడ ఉన్న పరిస్థితులకి తను అనుగుణంగా మలుచుకొని ఆ తర్వాత వాళ్ళని తీసుకొని రావడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా దురంధర్ కూడా సేమ్ అనమాట. ఇప్పుడు గుండమ్మ కథకి మారువేషంలో రామారావు వెళ్తాడు, పాకిస్తాన్కి మారువేషంలో మన హీరో వెళ్తాడు. అట్లాగా చెడుని జయించడానికి చెడు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి మనము మారువేషంలో వెళ్ళి వాళ్ళ పసిగట్టి ఆ తర్వాత మనము తిరిగి కనుక్కున్న తర్వాత మనం దాన్ని నాశనం చేయాలనేది ఫస్ట్ కాడి నుంచి అదే ఫార్ములా నడుస్తుంటుంది. కాకపోతే చిన్న చిన్న మార్పులు చేసి మనము దాన్ని అబ్బా అనిపించేటట్టు చూపించే విధంగా జరుగుతుంది. ఇదేనే కాదు, దేనిలో అయినా సరే అదే జరుగుతుంది. మొన్న రీసెంట్గా రోబో అయినా సరే అంతే అనమాట. వశీకరణ మనోడు ఏదైతే రోబో యాంటీగా చేస్తుందో ఆ వేషంలో అక్కడికి వెళ్ళి దాన్ని మళ్ళా దాన్ని చూసి ఆ తర్వాత కనుక్కున్న తర్వాత అట్లా అది నేను పూర్తిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పటికైనా సరే పాతగా ఫస్ట్ ఏవైతే ఉన్నాయో గోల్డెన్ వర్డ్స్, అది ఏదైనా తీసుకో, మంచి చెడు, మంచి చెయ్యాలి అనుకున్నవాడు చెడు దాని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తేనే మొత్తం మంచి అవుతుంది అనేది మన మామూలుగా ప్రతి దానిలో మనం అబ్జర్వ్ చేసేది. అందుకని ఏదైనా సరే చెడు చేయాలన్నా సరే చెడు పూర్తిగా చేసేవాళ్ళు కూడా ఎట్లా చేస్తారంటే వాళ్ళకి అవసరానికి చేతగాక వాళ్ళ చెడు ఆలోచనలు వాళ్ళని చంపాలి అంటే మంచోడు కూడా ఫస్ట్ చెడు మార్గంలోకి వెళ్ళి ఆ తర్వాత దాన్ని ఛేదించి నాశనం చేస్తాడు. అందుకని మనం ఏం చేసినా సరే అంత మంచిగానే చేద్దాం, అంత పాజిటివ్గా చేద్దాం, హ్యాపీగా ఉందాము. నేను పూర్తిగా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఫస్ట్ ఏదైతే ఉందో తల్లి, తండ్రి, గురువు, దైవం, అది అది ఇంకా అంతే ఫార్ములా. అది మనం ఎన్ని మార్చినా ఏం చేసినా సరే వీటిని మార్చుకుంటూ ఆ రూటు ఈ రూటు అని చెప్పేసి చేయడమే తప్పితే ఇంకేమీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.